2025లో సరికొత్త ఆశలతో పనిచేద్దామంటూ మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దామని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు కీలకం కానున్నాయన్నారు. ప్రజల్ని కలుపుకుపోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సంక్రాంతికి వచ్చే కొత్త పథకాలతో ప్రభుత్వానికి పార్టీకి గేమ్ చేంజర్ లాంటివన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తన పనితీరును ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో మార్చుకుంటానన్న రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కొత్త రక్తాన్ని తయారు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఆదర్శంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తున్నాయని, నా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా మీ అందరికీ ఇస్తానన్నారు. కింది స్థాయి కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక నుంచి పార్టీ నాయకులతో ఎక్కువ సమయం గడుపుతానన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కీలకమన్నారు. సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్గాలను దూరం పెట్టాలని సూచించారు. ఇక నుంచి పార్టీలోకి చాలా వలసలు ఉండబోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. సిటీలో మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మేడ్చల్, షామీర్పేట్ వరకు మెట్రో విస్తరించాలని నిర్ణయించారు. డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరో 3 నెలల్లో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామన్నారు మంత్రులు. త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ పలు ఆలయాలను సందర్శించారు మినిస్టర్స్. నవవసంతంలో విశ్వవేదికపై విజయగీతికగా తెలంగాణ స్థానం ప్రస్థానం ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన సంవత్సరం సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు పలువురు ప్రముఖులు. సీఎంను తన నివాసంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం, దామోదర రాజనరసింహ కలిశారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. కొత్త ఏడాదిలో అన్ని మంచి జరగాలని ఈ సందర్భంగా మంత్రులతో అన్నారు రేవంత్ రెడ్డి. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి పొన్నం. పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని చెప్పారు. ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన భట్టి తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. 2 నెలల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల ఒక్కో రైతుకి ఎకరానికి 40,000 ఆదాయం వచ్చిందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన మంత్రి సెగ్మెంట్ ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గురుకుల విద్యతో పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మైనారిటీ గురుకులంను సందర్శించారు మంత్రి. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గురుకుల విద్యార్థులతో న్యూ ఇయర్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో డిజిటల్ క్లాసుల కోసం నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి విద్యార్థులతో భోజనం చేశారు. అంతకుముందు సబ్ జైలును సందర్శించి ఖైదీలతో టిఫిన్ చేశారు ఉత్తమ్ కుమార్. अच्छी जिंदगी रहे, अच्छी पढ़ाई रहे, अच्छी नौकरी हो जाए, मैं ये चाहता हूँ। और पूरी तेलंगाना में जितने भी SC, ST, माइनॉरिटी, BC वेलफेयर इंस्टीट्यूशंस है, सभी में हमारी गवर्नमेंट ने 600 करोड़ ज्यादा अमाउंट, ज्यादा बजट देने का फैसला किए और इसी वजह से आपको खाने में, डाइट में 40% पैसे ज्यादा देगी। 2024లో రాష్ట్ర రైతుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు 2025లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు అధికారులు, నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు తుమ్మల. అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ఆనందదాయకంగా ఉండాలని, సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని నూతన సంవత్సరంలో ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నానికి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులతో, బస్ డ్రైవర్లతో మాట్లాడారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్లు, ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. క్యాంటీన్లో ఉద్యోగులతో మాట్లాడారు. నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. టాయిలెట్స్, కార్గో సెంటర్స్ ను పరిశీలించారు. బస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు పొన్నం. అంతకుముందు సికింద్రాబాద్ లాలాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. సిటీలో మెట్రో విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇటు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో విస్తరణ చేయనున్నారు. డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరించనుంది. ఇటు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఫేజ్ 2Bలో భాగంగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీపీఆర్ 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. ఇన్సిడెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీ ప్రశాంతంగా ముగిసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు, ఈవెంట్స్, ఫ్లైఓవర్ల దగ్గర పటిష్ట భద్రత, 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు ముగిసేలా చూశారు పోలీసులు. ఇక కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఏడాది రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగాయి. సిటీలో న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. పోలీసుల పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈసారి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఫ్రీ ఇన్సిడెంట్, ఫ్రీ యాక్సిడెంట్ వేడుకలు జరిగాయని ప్రకటించారు పోలీసులు. ఇందుకోసం వారం ముందు నుంచే వేడుకలు జరిగే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి ఈవెంట్ దగ్గర బందోబస్తు ఉండేలా ప్లాన్ చేసుకున్న పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై వారం ముందు నుంచే నజర్ పెట్టారు. దీంతో సిటీలో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించారు పోలీసులు. 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ తనిఖీల్లో 2864 వాహనాలు సీజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో 1406, సైబరాబాద్ పరిధిలో 839, రాచకొండ పరిధిలో 619 వెహికల్స్ సీజ్ చేశారు. వాహనాల్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంచారు. ఈ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ తర్వాత పీఎస్ పరిధి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. ఇక జీడీ కేసులో ఆల్కహాల్ రీడింగ్ బట్టి 10,000కు పైనే జరిమానా వేస్తున్నారు. రెండవసారి పట్టుబడితే జైలు శిక్ష విధించనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తంలో 3,805 కోట్ల లిక్కర్ సేల్ అయింది. 26 నుంచి 31 వరకు మొత్తం 1,255 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. 30-31 తేదీల్లో సుమారు 685 కోట్ల విలువైన లిక్కర్ సేవించారు. ఇయర్ ఎండింగ్ లో 30న 402 కోట్ల 62 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. 31న 282 కోట్ల 20 లక్షల లిక్కర్ అమ్ముడైంది. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు రద్దీగా మారాయి. ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, చిలుకూరు బాలాజీ దేవాలయం, వేములవాడ రాజన్న ఆలయం, వరంగల్ భద్రకాళి అమ్మవారి పుణ్యక్షేత్రం, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం సహా రాష్ట్రంలోని ప్రతి గుడిలో భక్తుల సందడి కనిపించింది. దైవ దర్శనం చేసి ఆధ్యాత్మిక భావంతో న్యూ ఇయర్ జరుపుకున్నారు భక్తులు. రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ కోరడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. బీసీ మహాసభ నిర్వహించడానికి రెడీ అవుతోంది బీఆర్ఎస్. దానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొని ప్రజలకు విషెస్ చెప్పారు. కేసులకు భయపడేదే లేదని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, లగచర్ల లాంటి కేసులతో భయపెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు ఫార్ములా కార్ రేసులో అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ కోసం ఆనాడు మంత్రి హోదాలో డబ్బులు పంపమని అరవింద్ కుమార్ ను ఆదేశించారన్నారు కేటీఆర్. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఫైల్ చూడాల్సిన బాధ్యత అధికారులది కాదా అని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలపై స్పందించారు కేటీఆర్. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని ఆనాడే చెప్పారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ రెస్టులో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఎప్పుడొస్తాడనే చర్చ కంటే ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చిట్ చాట్ లో చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త ఏడాదిలో పార్టీకి మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. నేతలతో కలిసి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు కేటీఆర్. మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, ఎప్పటి సాగుకు అప్పుడే రైతు భరోసా ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పత్తి, చెరుకు పంటలకు ఒకేసారి రైతు భరోసా ఇస్తారా అని నిలదీశారు. అలా చేస్తే పత్తి రైతులు నష్టపోతారని అన్నారు. దీర్ఘకాలిక పంటలు, వర్షాధార పంటల రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పారు. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం రైతులను నేరస్తులుగా భావిస్తోందని ఆరోపించారు హరీష్ రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీక్లు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు, 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట. అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామ్ ఆయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం 3న ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభ పోస్టర్లను ఆవిష్కరించారు ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో లాఠీచార్జ్ చేశారంటూ ఎన్హెచ్ఆర్సీలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలేవని ప్రశ్నించింది. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. ఈ నెల 4న పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో నిర్వహించారు. అదే రోజు రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె 7 ఏళ్ల కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు సకల మేలు జరగాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. న్యూ ఇయర్ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు బాబు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. న్యూ ఇయర్లో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇక ఈ నెల 19న కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి లోకేష్తో కలిసి దావోస్ వెళ్లనున్నారు బాబు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అటెండ్ కానున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు, వేద పండితులు. అమ్మవారి దర్శనం తర్వాత బాబుకు వేదాశీర్వచనం చేశారు పండితులు. అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు అధికారులు. ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు చంద్రబాబు. దుర్గమ్మ దయతో
ఏపీ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు బాబు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. దుర్గమ్మ దర్శనం తర్వాత గవర్నర్ ను కలిశారు చంద్రబాబు. దుర్గగుడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అంతకుముందు టీటీడీ అర్చకులు చంద్రబాబుకు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎంకు టీటీడీ క్యాలెండర్, డైరీ, శ్రీవారి చిత్రపటాలను అందజేశారు టీటీడీ ఈవో శ్యామలారావు. కొత్త సంవత్సరంలో సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా 1600 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. కొత్త ఏడాదిలో సమాజానికి హానికరమైన వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సీఎం అక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రజలకు చెడు కలిగించే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు బాబు. ఈ నెల 19న దావోస్ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. 20 నుంచి 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బాబు అటెండ్ కానున్నారు. ఆయన వెంట ఐటీ మంత్రి లోకేష్ కూడా దావోస్ వెళ్లనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఖరారైన స్మార్ట్ మీటర్ల టెండర్ను రద్దు చేసింది. అదానీ గ్రూప్ కోట్ చేసిన ధర చాలా ఎక్కువని తెలిపింది. ఆ ధర ఆమోదయోగ్యం లేదని తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ప్రకటించింది. పాత టెండర్లు రద్దు చేసి త్వరలోనే మరోసారి టెండర్ ఆహ్వానిస్తామని వివరించింది. రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్యాకేజ్ 1లో 82 లక్షల స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. అందరికంటే తక్కువ ధర కోట్ చేసిన అదానీ కంపెనీకి టెండర్ దక్కింది. అయితే అదానీ కంపెనీ ఆఫర్ చేసిన ధర చాలా ఎక్కువని ట్రాన్స్జెట్కో తెలిపింది. దీంతో ఈ టెండర్ రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది స్టాలిన్ గవర్నమెంట్. న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లూసియానాలోని న్యూ ఆర్లియన్స్లో ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆ తర్వాత డ్రైవర్ కాల్పులు జరపడంతో సుమారు 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. That's all for now.